నేషనల్ హెల్త్ మిషన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ రాష్ట్ర కార్యదర్శి సందీప్ కుమార్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలు పనిచేస్తున్నారని, గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ ఎన్జీఓ నాయకులు శివారెడ్డి, విద్యాసాగర్లు పాల్గొని తమ సంఘం ద్వారా ప్రభుత్వ దృష్టికి సిహెచ్ఓల సమస్యలను తీసుకువెళ్లి సామరస్యంగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షులు మరియు సెక్రటరీలందరూ పైన డాన్స్ ఆక్యుపై చేయాలి. ఐక్యత, విప్లవం, 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 ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా. ఇది కోరికలు కాదు, 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 ఇది ఆక్రోశం కాదు, ఇది ఆక్రోశం కాదు, ఇది ఆక్రోశం కాదు, ఇది ఆక్రోశం కాదు, ఇది అసహనం కాదు, న్యాయ పోరాటం. ఇది అసహనం కాదు, ఇది అసహనం కాదు, ఇది అసహనం కాదు, ఇది అసహనం కాదు, ఇది అసహనం కాదు. ఇది విప్లవం, విప్లవం, విప్లవం. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. కడుపు కోత, కడుపు కోత, కడుపు కోత, కడుపు కోత. పెండింగ్ ఇన్సెంటివ్స్ వెంటనే, పెండింగ్ ఇన్సెంటివ్స్ వెంటనే, పెండింగ్ ఇన్సెంటివ్స్ వెంటనే, పెండింగ్ ఇన్సెంటివ్స్ వెంటనే, పెండింగ్ ఇన్సెంటివ్ వెంటనే. 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓలను, 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓలను, 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓలను, 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓలను. ఇది అసహనం కాదు, ఇది అసహనం కాదు, ఇది అసహనం కాదు, ఇది కోరికలు కాదు, ఇది కోరికలు కాదు, ఇది కోరికలు కాదు, ఇది కోరికలు కాదు. సిహెచ్ఓ హక్కులు వెంటనే తీర్చాలి, సిహెచ్ఓ హక్కులు, సిహెచ్ఓ హక్కులు, సిహెచ్ఓ హక్కులు. ఫిక్స్డ్ పే, ఫిక్స్డ్ పే, ఫిక్స్డ్ పే, ఫిక్స్డ్ పే, ఫిక్స్డ్ పే, ఫిక్స్డ్ పే. ఈపీఎఫ్ వెంటనే, ఈపీఎఫ్ వెంటనే, ఈపీఎఫ్ వెంటనే, ఈపీఎఫ్ వెంటనే, ఈపీఎఫ్ వెంటనే. సిహెచ్ఓస్కి న్యాయం, సిహెచ్ఓస్కి న్యాయం, సిహెచ్ఓస్కి న్యాయం, సిహెచ్ఓస్కి న్యాయం. ఇది కడుపు మంట కాదు, కడుపు మంట కాదు, కడుపు మంట కాదు, కడుపు మంట కాదు. సిహెచ్ఓస్ కడుపు కోత, సిహెచ్ఓస్ కడుపు కోత. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. బకాయిలు వెంటనే, బకాయిలు వెంటనే, బకాయిలు వెంటనే. గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న సిహెచ్ఓలకు, ప్రాంతంలో పనిచేస్తున్న సిహెచ్ఓలకు, ప్రాంతంలో పనిచేస్తున్న సిహెచ్ఓలకు, ప్రాంతంలో పనిచేస్తున్న సిహెచ్ఓలకు ఉద్యోగులతో పాటు సమానంగా, ఉద్యోగులతో పాటు సమానంగా. We want justice, we want justice, we want justice, we want justice. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి.
జిల్లా అధ్యక్షులు మరియు సెక్రటరీలందరూ పైన డయాస్ ఆక్యుపై చేయాలి. ఏపీఎంసీ స్టేట్ జనరల్ సెక్రటరీని. మేము ఈరోజు ఇక్కడ దుమ్మిగా ఉన్నటువంటి వేల మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మేమందరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ము. మేమందరం విలేజ్ హెల్త్ క్లినిక్ లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిని ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి విలేజ్ క్లినిక్లో పనిచేస్తాము. మేము గత 6 సంవత్సరాలుగా కమ్యూనిటీ సక్సెస్ఫుల్గా ఆరోగ్య సేవలను అందించాము. ఈ రోజున ఇన్ని వేల మంది ఇంతవరకు వచ్చి ఒక ప్రభుత్వానికి మా సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో మొదటిది ఏంటి అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మంది గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు ఈ యొక్క క్యాడర్లో పనిచేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ను రెగ్యులర్ చేయాలి. దీనికి సంబంధించి NHM సంబంధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళని రెగ్యులర్ చేసుకోండి, కావాల్సినటువంటి గైడ్లైన్స్ మేము ఇస్తాము, టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తాము, ఫినాన్స్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు అడిగినప్పుడు మీరు కేవలం NHM దోస్తులు మీకు అవ్వడం అవ్వదు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. రెండో విషయం ఏందిరా అంటే 2023లో 188 క్యాడర్లు NHMలో 188 క్యాడర్లకు వేతన సవరణ 23% జీతాలు పెంచి కేవలం 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉన్నటువంటి క్యాడర్ను విస్మరించడం జరిగింది. దానికి కారణాలు కూడా చెప్పడం జరిగింది. సో ఆ వేతన సవరణ కూడా 10,000 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాము. 2024-25 సంబంధంగా 2023లో ఏదైతే మాకు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు మాట ఇచ్చిన ప్రకారము ఇంక్రిమెంట్ పాలసీ ప్రతి సంవత్సరం 5% చేస్తామని ఒక ఫైల్ పెట్టడం జరిగింది. ఆ ఫైల్ కూడా నీరు గారిపోయింది, అది గోల్డ్ అయిపోయింది. వెంటనే ఆ ఇంక్రిమెంట్ పాలసీ సంబంధించి కూడా ఒక హామీ ఇవ్వాలి, ఒక ఫైల్ రన్ చేయాలి, దానికి సంబంధించి ఇంక్రిమెంట్ పాలసీ కూడా మాకు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ 25,000 అయితే మాకు 25,000 15,000 పని ఆధారిత ప్రోత్సాహాలు వస్తున్నాయి. అందులో 25,000లో EPF ఉంటుంది. ఆ EPF బెనిఫిట్ కూడా మాకు తీసేయడం జరిగింది. ఆ ఒక EPF బెనిఫిట్ కూడా వెంటనే పునరుద్ధరించి మాకు సహాయపడాలని మేము గవర్నమెంట్ కోరుతా ఉన్నాము. అదేవిధంగా 25,000 ప్లస్ 15,000 మీకు పని ఆధారిత ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజున మీరు కూడా చూసి ఉంటారు, చాలా పేపర్లలో మేము వాళ్ళు అంత డబ్బులు ఇస్తున్నాం, 40,000 ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇన్ని వేలు చెప్తున్నారు. కానీ అది ఎక్కడా కూడా గత 3 ఏళ్ళుగా జరగడం లేదు. వాళ్ళు కేవలము 25,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అది కూడా EPF లేకుండా ఇస్తూ ఉన్నారు. ఉన్న ఇన్సెంటివ్స్ని మాకు సంబంధం లేని యాప్స్ వేరే వాళ్ళు అంటే మా టీంలో ఉన్నటువంటి ANM గారు కానీ వాళ్ళకు ఆశా గారు కానీ వాళ్ళ యాప్స్ సంబంధంగా వాళ్ళ పనిని మానిటర్ చేస్తున్నటువంటి ఆ యాప్స్ని వాళ్ళు పనులు చేయకపోతే అంటే వాళ్ళకి ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ రీచ్ కాకపోతే మాకు ఆ పని ఆధారిత ప్రోత్సాహాల నుంచి ఏదైతే 10,000 ఇస్తారో అందరికీ 0 రూపాయలు ఇస్తూ ఉంటారు, 7,000 రూపాయలు కట్ చేస్తూ ఉంటారు, 4,000 రూపాయలు కట్ చేస్తూ ఉంటారు. ఈ రకంగా మేము చాలా నష్టపోతూ ఉన్నాము. ఈ రోజున వాళ్ళ పేపర్కి అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మేము ఇస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా మాకు ఆ ఒక పని ఆధారిత ప్రోత్సాహాలు సక్రమంగా మాకు రావడం లేదు. అదేవిధంగా ఏదైతే 2022లో మాకు పని ఆధారిత ప్రోత్సాహకాలు తర్వాత మాకు బేసిక్ శాలరీ 2 కలిపి వచ్చేది. కానీ గత 4 ఏళ్ళుగా ఇది మాకు కలిసి రావడం లేదు. అదేవిధంగా మేము రెంటల్స్ కూడా 2019 నుంచి ఈ రోజు వరకు కూడా 4,000 సెంటర్స్కి రెంట్ మేమే కట్టుకుంటా ఉన్నాము, ఎలక్ట్రిసిటీ బిల్ మేమే కట్టుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క విలేజ్ హెల్త్కి సంబంధించి ప్రామాణికంగా ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఎన్కాస్ అని. దానికి కేవలం అధికారులు 10,000 ఇస్తూ ఉన్నారు. కానీ అయ్యే ఖర్చు మాత్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ 40,000 అవుతా ఉంది. ఇది కూడా మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సొంతంగా డబ్బులు పెట్టుకొని ఒక ప్రామాణిక సర్టిఫికేట్లు ఘనంగా తీసుకొస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు 90-95% తీసుకొస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు ఎన్కాస్లో టాప్ లెవెల్లో ఉంది ఇండియాలో. అదేవిధంగా దగ్గర 9 నుంచి 10 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఈ రోజున చనిపోవడం జరిగింది 6 ఏళ్ల సమయంలో. వీళ్ళకి ఎక్స్‌గ్రేషియా పాలసీ కూడా మేము అడుగుతూ ఉన్నాము. వెంటనే గవర్నమెంట్ స్పందించి దీని మీద కూడా తగిన ఎక్స్‌గ్రేషియా పాలసీ ఇవ్వమని కోరుతా ఉన్నాము, ట్రాన్స్ఫర్స్ పాలసీ ఇవ్వమని కోరుతా ఉన్నాము. అదేవిధంగా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకపోవడం వల్ల ఈరోజు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని రూట్ లెవెల్లో బఫర్ లాగా వాడుతూ ఉన్నారు. PSCలో ఎటువంటి క్యాడర్ రాకపోయినా కూడా మా టీంలో ఉన్నటువంటి ANM గారు ఆశా గారు రాకపోయినా వాళ్ళ డ్యూటీలో నిలిచేసి శారీరకంగా మానసికంగా అలసిపోతూ ఉన్నాము. కాబట్టి ఏదైతే డిమాండ్లు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా మేము గవర్నమెంట్కి ఏదైతే గవర్నమెంట్ అదే పని తెచ్చుకున్నామో కూటమి గవర్నమెంట్ మేము ఏమంటారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కానీ మన నారా లోకేష్ సార్ గారికి, మన పవన్ కళ్యాణ్ సార్ గారికి, మన హెల్త్ మినిస్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయ్యా మేము వచ్చింది యాంటీ గవర్నమెంట్ కాదయ్యా, మేము మా సమస్యలను మీ దృష్టికి తీసుకురావడానికి మాకున్నటువంటి గత 3 ఏళ్ళుగా మేము పడుతున్నటువంటి ఆర్థికేతర సమస్యలను వేదనలను మీకు తెలియపరచడానికి మేము ఇంతవరకు వచ్చి ఉన్నాము. మా